ఇదే కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్. లాస్ట్ వీడియో చూడకపోతే కనుక ఒకసారి తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది అబ్బా. సముద్రం పక్కన జర్నీ చేశాను. ఈరోజే శ్రీలంకలో మనకి లాస్ట్ డే. ఇక్కడి నుంచి మనం అయితే బ్యాక్ టు ఇండియా వెళ్ళిపోతున్నాను అబ్బా. శ్రీలంకను చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను. శ్రీలంక వీడియోస్ అయితే మీకు నచ్చినాయి అనుకున్నాను. ప్లీజ్ అబ్బా, ఇంకెవరైనా చూడకపోతే ఈ సిరీస్ని అయితే కొంచెం సక్సెస్ చేయండి. ఈ సిరీస్ సక్సెస్ అయితే మళ్ళీ నెక్స్ట్ కంట్రీ వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏంటంటే కొలంబోలో ఈ కొలంబో ఫోర్ట్ ఎదురుగా షాపింగ్ స్ట్రీట్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ చూపిస్తాను. అలాగే ఇక్కడ నుంచి అయితే మనం ఒక బస్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ కొలంబో టు చెన్నై. ఓకేనా, లెట్స్ గో. కొలంబోలో స్ట్రీట్ ఫుడ్ చూడండి. ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కూడా వీళ్ళు ఫుడ్ ఎక్కువ తింటారు. అందుకని చెప్పి 3 పూట్ల ఫుడ్ మీకు ఎక్కడ కావాలన్నా అక్కడ దొరుకుతూ ఉంటుంది. బీఫా, ఇది బీఫ్ అంట, ఇది ఫ్రాన్స్, అది ఫిష్, అది అవి నూడిల్స్లా ఉన్నాయి. ఇది చూడండి అసలు మన గారెలు వాళ్ళు, అలాగే సమోసాలు. ఈ సమోసాలు కొంచెం వెరైటీగా ఉంటాయి అబ్బా. ఎగ్ సమోసాలాగా చేస్తారు. దిస్ ఇస్ చికెన్ సమోసా. దిస్ వన్ బ్రో చికెన్ షవర్మా. ఓకే, చికెన్ షవర్మా చూడండి ఎలా ఉందో. అమ్మో, అంతలా ఉంది. నేను రోటీ అది. కొలంబోలో ఒక జ్యూస్ అయితే చెప్పాను, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అడిగా. 280 రూపీస్ అన్నాడు. ఇక్కడ చాక్లెట్స్ అవి కూడా చాలా ఫేమస్. స్వీట్స్ అవి కూడా చాలా రకాల స్వీట్స్ ఉంటాయి. మనం ఒకసారి జ్యూస్ తాగేసి చాక్లెట్స్ కూడా చూపిస్తాం మీకు ఒకసారి. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అన్నాడు. ఇదే వచ్చింది. దీంట్లో ఒక స్పూన్ ఐస్ క్రీమ్ కూడా వేసాడు. 280 రూపీస్ అంట. మీరు ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతే చూడండి, అదిగోండి షిప్ ఒకటి వెళ్తుంది. కొలంబో ఫోర్ట్ ఏరియా అదంతా. ఇదంతా ఏంటంటే ఎలక్ట్రిక్ ఐటమ్స్ అవన్నీ దొరుకుతాయి ఈ రోడ్లలో. ఇది మొత్తం అవే ఉన్నాయి. ఇది ఎగ్జాక్ట్గా ఏంటంటే కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే కొంచెం ముందుకు వస్తే రోడ్డు అంతా అదే. మీకు సీసీటీవీలకు సంబంధించినవి కానీ, ఫోన్ కేసెస్ కానీ, ఏ అయినా సరే A to Z ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏది కావాల్సిన అన్నీ దొరుకుతాయి. షర్ట్లు కూడా మన కరెన్సీలో 200, 250. చెప్పుల నుంచి అన్నీ దొరుకుతున్నాయి అబ్బాయి రోడ్లో. iPhone 15 Pro పౌచ్ ఇక్కడ 200 అంట. లుక్ మాత్రం బాగుంది. ఇది వెనక పెట్టుకోవచ్చు. ఇంచుమించుగా ఇది కూడా సేమ్ కాస్టే అన్నాడు. వీళ్ళ కరెన్సీలో 700 అంట. అలా చాలా ఉన్నాయి. మనకి ఫ్లైట్ టైం అయిపోతుంది. ఇంకా ఎక్కువసేపు చూపిద్దాం అనుకున్నా కానీ ఆ స్ట్రీట్లు మొత్తం టైం లేదబ్బా. ఇంకా బస్ ఎక్కేసాము ఎయిర్పోర్ట్కి అయితే. ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఫ్రెండ్షిప్ రోడ్ అంట, బాంద్రానాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదేనబ్బా, పక్కనే నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కొలంబో ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ లుక్ ఇది. లోపలికి అయితే వచ్చేసాం. బయట పాస్పోర్ట్ చూపించేసి లోపలికి వచ్చాం. ఇక్కడ పెయింటింగ్ ఇచ్చాం, చాలా బాగున్నాయి. గోట్ల గోబా సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇంక లోపలికి వెళ్ళిపోయి ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని ఫ్లైట్ అయితే ఎక్కేద్దాం. పైలట్స్ వెళ్తున్నారు చూడండి. అయిపోయింది, ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. శ్రీలంక ముద్ర కూడా పడిపోయింది. అఫీషియల్గా మనం 3 కంట్రీలు అయితే తిరిగేసాము. ఫస్ట్ పాకిస్తాన్, తర్వాత మలేషియా, ఇప్పుడు శ్రీలంక. అది పాకిస్తాన్ అయితే స్టాంప్ ఉండదు, కానీ మిగిలిన 2 కంట్రీస్ అయితే స్టాంపులు ఉంటాయి దీని మీద. అది పాకిస్తాన్ మాత్రం మన పాస్పోర్ట్ నెంబర్ కొట్టగానే వచ్చేస్తుంది భయ్యో, మామూలుగా ఉంటుంది, తెలిసిపోద్ది. ఇదంతా డ్యూటీ ఫ్రీ. ఇవి ఒకసారి చూసుకొని మన ఫ్లైట్ చాలా టైం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకొని అయితే నెమ్మదిగా వెళ్దాం. ఇదిగోండి శ్రీలంక స్పెషల్. ఎంత $35 ఇది. శ్రీలంక స్పెషల్ జిన్ అంట. లండన్ డ్రై జిన్ అని మెన్షన్ చేశారు దీని మీద. ఇదేంటి సైలాన్ అంట, ఏమిటో మరి. కోకోనట్ ఫ్లవర్ అంట అది. ఓహో, న్యాచురల్లీ డిస్టిల్డ్ కోకోనట్ ఫ్లవర్. $35 అది. టీచర్స్ చూడండి ఎంత. టీచర్స్ 40 అంట, ఒక్కోటి $20 అంట. అదే 2 కొంటే $32. $20 అంటే 1600.
అంతే 16 to 1700 అంతే. ఓకే, ఇదేంటి వ్యాలంటైన్స్ అంట, $29 అంట. 2 కొంటే $46 అంట. అది స్కాచ్, అది స్కాచ్ విస్కీ అంట, బ్లెండెడ్ స్కాచ్ విస్కీ అంట. అది మనకు తెలిసింది జానీ వాకరో పేరు తెలుసు. అది బై 2 get 1 ఫ్రీ అంట. మామూలుగా ఉండదు మరి. ఒకటి $30 అంటే $30 అంటే 2400, 2400 to 2500 అలా పడుతుంది అది కాస్ట్. ఆర్ మార్టిన్ అంట, చూసారు అలా ఉందో. 1 for 77 అని మెన్షన్ చేశారు. మరి వాటితో పాటు మీకు చాక్లెట్స్ అవన్నీ ఉంటాయి. ఏదైనా కావాలంటే డ్యూటీ ఫ్రీలో తీసుకోవచ్చు. బై 3 $66 అంటే. ఇది చూడండి, బాంబే ప్రీమియర్ అంట, లండన్ డ్రై జిన్, $56 ఉంది. అది ఇది $40 జిన్ మేర్. ఒక్కోదానికి ఒక్కో రేట్లన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఆఫర్ కూడా మెన్షన్ చేశారు. ఇదేదో రేర్ అంట స్కాచ్. ఇది స్కాచ్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ అంట, $31. జెంటిల్ మ్యాన్ జాక్ అయితే $53. ఇది వుడ్ ఫోర్డ్ అయితే $56. ఇది చూడండి, ఇది $110 ఉంది. జాక్ డానియల్స్ ఇది $39. మీరు ఏదైనా ఎయిర్పోర్ట్లో కొనుక్కోవాలంటే శ్రీలంక డ్యూటీ ఫ్రీలో కొనుక్కోండి, కొంచెం తక్కువ కాస్ట్లో ఉంటాయి. ఇదిగోండి, శ్రీలంక డ్యూటీ ఫ్రీ. లిక్కర్ కావాలన్నా, స్ప్రేస్ కావాలన్నా, సెంట్ కావాలన్నా, చాక్లెట్స్ కావాలన్నా అన్నీ దొరుకుతాయి. ఏది కావాలన్నా తీసుకోవచ్చు. ఆఫర్స్ కూడా ఉంటాయి. కొంచెం ఆఫర్లు చూసుకొని తీసుకోండి. కొన్ని పర్వాలేదు, మంచి బడ్జెట్కే వస్తాయి కొన్ని అయితే. బై 2 get 1 ఫ్రీ అంట. గోల్డ్ లేబుల్ ఎంత, $83 అంట. అది అదే రాయల్ సెల్యూట్ అయితే RSP $290 అంట. బై 2 కొంటే 30% సేవ్. ఇది రెడ్ డ్రమ్, బై 2 get 1 ఫ్రీ పెట్టారు. పక్కనే ఫ్లైట్ టైమింగ్స్ అవన్నీ ఉన్నాయి. మనది ఎయిర్ ఇండియా 1705కి AI274 ఉంది కదా, చెన్నై గేట్ నెంబర్ 12లోకి వస్తుంది. ఇంకా టైం ఉంది వెళ్ళడానికి. పక్కనే బర్గర్ కింగ్ కూడా ఉంది, దానికి కావాలంటే కొనుక్కోండి. చూడండి, $217 అంట. ఇది ఏందో కూడా నాకు తెలియదు అసలు. అది $6 cans for $9 అంట. 6 క్యాన్లు $9 వస్తున్నాయి. ఇది $42. ఇది కూడా లండన్ డ్రై జిన్ అంటే ఏదో $19. ఇది దీని పేరు బాంబే సఫైరా. ఏమయ్యా నాకు ఆ పేరే అర్థం కదా, బాంబే అంటే ఏదో. ఇది జాక్ డానియల్స్ అయితే $24 ఉంది. అది డ్యూటీ ఫ్రీ చూసుకొని అయితే మనమైతే మన గేట్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోయి కూర్చుందాం. ఇక్కడ కూడా ఫుడ్ ఏదైనా కావాలంటే ఉన్నాయి. దాని రేట్సే దోలు తీరిపోతాయి, మామూలుగా ఉండవు. ఇదిగో శ్రీలంకన్ శారీ స్టైల్ చూసారు ఎలా ఉందో. మన ఫస్ట్ వీడియోలో కొలంబోలో అడుగుపెట్టినప్పుడు స్టార్టింగ్ రాగానే ఈ బుద్ధుడు స్టాట్యూ కనిపించింది. మళ్ళీ ఎండింగ్లో బాయ్ బాయ్ శ్రీలంక. కొలంబో ఎయిర్పోర్ట్ కూడా లోపల పెద్దగానే ఉందబ్బా, చాలా పెద్దది. తిరుగుతూ ఉంటుంటే అలాగా చాలా ఉంది. వర్షం పడుతుందబ్బా, రన్వే చూసారా మొత్తం తడిసిపోయింది. ఇదే మనం వెళ్ళబోయే ఎయిర్ ఇండియా ఫ్లైట్. మనం శ్రీలంక వచ్చినప్పుడు ఆ శ్రీలంకన్ ఎయిర్లైన్స్లో ఇక్కడికి వచ్చాము. రిటర్న్లో ఎయిర్ ఇండియాలో వెళ్తున్నాం. హాయ్, నమస్తే. మంది 29A
29 కొంచెం వెనక్కి వెళ్ళాలి. పొగలు వస్తున్నాయి, పొగలు వదిలేరు. ఓ నాయను ఏంటి మామ ఇది, ఫ్లైట్ మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి రో. బాబాయ్ ఇంకా గట్టిగా కొడుతున్నాడు, లేచింది పైకి. అది మరి ఇంకా ఇప్పుడు ఫ్లై అయిపోతున్నాయి. ఇంకా బోర్డర్ అయితే దాటేస్తున్నాం. Tall buildings, as the chemicals they take us higher. The night's young and it's just begun, as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. Shot from the top, we're gonna be two hearts running wild. ఫ్లైట్ లో ఫుడ్ ఇంక్లూడ్ అబ్బా, చికెన్ కర్రీ, పప్పు, బ్రెడ్ అన్ని ఇచ్చారబ్బా, బాగుంది. జస్ట్ 1 hour 120 minutes అంతే. మనమైతే శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చేసాం. మన బ్యాగ్ అయితే తీసుకోవాలి. మనకి 30 kg వరకు ఎలా ఉంది కాబట్టి దాంట్లో చెక్-ఇన్ బ్యాగ్లో పడేసాము. ఎయిర్ ఇండియా బ్యాగేజ్ సర్వీస్. మన బ్యాగ్ ఏదబ్బా, మన బ్యాగ్ రాలేదు ఇంకా. ఇదిగో మన బ్యాగ్ వచ్చేసింది. అబ్బా, చెన్నై ఎయిర్పోర్ట్లో చూడండి, అసలు అదిరిపోయింది. బీచ్, చెన్నై అంటేనే బీచ్ మెయిన్. ఆ పెయింట్ అయితే వేసారు, చాలా బాగుంది. చూసారు కదా వీడియో. ఈ శ్రీలంక సిరీస్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా. ఇంతటితో ఇండియా వచ్చేసా. చెన్నైలో ఉన్నా, ఇక్కడ నుంచి నైట్ ట్రైన్ ఉందండి విజయవాడ వెళ్ళిపోతా. పొద్దున్నకి విజయవాడలో వెళ్దాం. అది మరి ఓకే. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ కొత్త ట్రిప్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బై బై. ఇట్లో మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్, చెన్నై ఎయిర్పోర్ట్ నుండి.